సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్ వచ్చేసి ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని చెప్పేసి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడమే జరిగింది. ఒకసారి ఆ వీడియో వెళ్ళి చెక్ చేయండి. సో దానివల్ల ఏంటంటే మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? అండ్ ఇక్కడ ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఇక్కడ ప్రెసెంట్ మన ప్రపంచంలో ఉన్న రిచెస్ట్ పీపుల్ అందరూ కూడా ఏంటంటే వాళ్ళ డబ్బుల్ని సేవింగ్స్లో పెట్టుకోకుండా దేంట్లో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళ డబ్బులను అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? సో అదే విధంగా ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా వేస్ అయితే ఉంటాయి. ఓకేనా? దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే గోల్డ్ అనేది పర్చేజ్ చేసుకోవడం. ఓకేనా? సో సెకండ్ వచ్చేసి ఏంటి అంటే ఏదైనా ఒక బ్యాంక్లో ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం. ఓకేనా? బట్ దీనివల్ల ఏంటంటే వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఓకేనా? అండ్ థర్డ్ వచ్చేసి ఏంటి అంటే రియల్ ఎస్టేట్లోకి దిగేందంటే ఎక్కడొక చోట ల్యాండ్ అనేది పర్చేజ్ చేసుకోవడం. ఓకేనా? అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం. ఓకేనా? ఇక్కడ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఏంటంటే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే వీళ్ళు సంపాదించుకునే డబ్బులు అనేది కూడా ఎక్కువ మోతాదులో సంపాదించుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే తొందరగా సంపాదించుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం ఒకవేళ ఏదైనా కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేది పర్చేస్ చేసుకోవడం వల్ల మనకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఓకేనా? సో అది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఒక XYZ అనే కంపెనీకి సంబంధించిన మన షేర్స్ అయితే కొన్నాం అనుకోండి. ఒకవేళ వాళ్ళ ప్రాఫిట్ అనేది ఎక్కువ స్టేజ్కి వెళ్ళింది అనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాఫిట్లో కొంత అమౌంట్ అనేది ఈ షేర్ హోల్డర్స్ అంటే ఎవరైతే షేర్స్ అయితే పర్చేజ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేశారో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మోతాదులో వాళ్ళ అమౌంట్ అనేది మన షేర్ హోల్డర్స్కి ఇస్తూ ఉంటారు. ఓకేనా? సో దాంతోపాటు ఏంటంటే కొన్ని బోనస్ షేర్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ ప్రాఫిట్లోకి వెళ్ళారనుకోండి 1 ఇయర్కి ఒకసారి 2 ఇయర్స్కి ఒకసారి ఏంటంటే కొన్ని షేర్స్ని ఈ షేర్ హోల్డర్స్కి ఫ్రీగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో దాని వల్ల కూడా మన డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఒకవేళ మనము ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన షేర్స్ అయితే పర్చేజ్ చేసామనుకోండి, ఆ షేర్స్ అనేవి మంచి ప్రాఫిట్లోకి వెళ్ళాయి అనుకోండి, ఆ షేర్స్ సంబంధించిన అన్ని మనకు ఏదైతే ఫిజికల్ డాక్యుమెంట్స్ కాకుండా డిజిటల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మన డీమ్యాట్ అకౌంట్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ డీమ్యాట్ అకౌంట్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకెళ్ళి మనం బ్యాంక్లో చూపించామనుకోండి, మనకు కావాల్సిన లోన్ అనేది వాళ్ళు ఇన్స్టాంట్గా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇలా దీనికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా మనకు చాలా అయితే ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి మీరు డబ్బులు సంపాదించుకోవాలి, అది కూడా ప్రాఫిట్లో అని చెప్పేసి అనుకుంటే డెఫినెట్గా మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా చూడడానికి ట్రై చేయండి. సో దానివల్ల మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్న తర్వాత నేను డైరెక్ట్గా మీకు ఏంటంటే లైవ్లో చూపిస్తాను. ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా ఫండమెంటల్ అనాలిసిస్ చెక్ చేసుకోవాలి, ఎలా మన సిఓ కానీ దాని యొక్క పుట్టుపూర్వతలు ఏంటి, అసెట్స్ ఏంటి, అప్పులు ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలని చెప్పేసి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాతనే నేను ఎప్పుడు చెప్తానో ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి అప్పుడు మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీరు కూడా డెఫినెట్గా అయితే ప్రాఫిట్లో అయితే ఉంటారు. ఓకేనా? సో వాటన్ని వీడియోస్ కావాలనుకుంటే డెఫినెట్గా అయితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే నేను ప్రతి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా నేర్చుకొని మీరైతే ఇంప్లిమెంట్ అయితే చేయవచ్చు. ఓకేనా?